హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, అదేవిధంగా జాతీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు. మనం ప్రధానంగా పరిశీలిస్తే రాష్ట్రీయ అంశాలు అనేది ప్రధానంగా భారతదేశంలోని పశు సంతతి ఉత్పత్తిలోని మన చిత్తూరు జిల్లా అనేది ప్రథమ స్థానంలో రావడం జరిగింది సార్. ఎందుకంటే అద్భుతమైన బిట్ సార్. ఈ క్రింది వాళ్ళలో భారతదేశంలోని పశు సంతతి ఉత్పత్తిలోని ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం మీద అడుగుతాడు ఆంధ్రప్రదేశ్. ఆ రాష్ట్రంలో ఏ జిల్లా అడుగుతాడు? చిత్తూరు సార్. ఎందుకంటే జెర్సీ ఆవుల యొక్క పాలు దిగుమతిని, జెర్సీ ఆవుల పెంపకం అనేది ఎక్కువగా ఉంది ఆ జిల్లాలో. చిత్తూరు జిల్లాలో పాలు దిగుబడి కూడా ఎక్కువగా ఉంది సార్. అందుకే భారతదేశంలోని ప్రధానంగా ఈ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. బిట్ చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పశు సంపత్తి, పశు సంతతి సంపత్తి, ఈ సంతతి పరిశీలన, ఈ పరిశీలన పథకం అమలు చేసిన అమలులో దేశములో మొదటి స్థానం ఏ జిల్లా సార్ అడుగుతాడు. చూడు బిట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకో. పశు సంతతి పరిశీలన పథకం. ఈ పశు సంతతి పరిశీలన పథకం, సంతతి అంటే పశువులని ఎక్కువగా డెవలప్మెంట్ ఉత్పత్తి చేయడము, దూడలు కావచ్చు, లేకపోతే పాలు దిగుబడి కావచ్చు. అటువంటి పశు సంతతి అనేది ఎక్కువగా ఏ జిల్లాలో అమల్లో ఉంది, ఏ రాష్ట్రంలో అమల్లో ఉందంటే ఆంధ్రప్రదేశ్ సార్. అమలులో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. జిల్లా ఏదంటే చిత్తూరు జిల్లా. ప్రధానంగా జెర్సీకి సంబంధించిన ఆవుల యొక్క పాలు దిగుబడి కావచ్చు, వీటి ఉత్పత్తిలో ప్రధానంగా ప్రథమ స్థానంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పశు సంతతి పరిశీలన పథకం అమలులో దేశంలో మొదటి స్థానం ఏ జిల్లా అడుగుతాడు? చిత్తూరు జిల్లా. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి గమనించాలి. జెర్సీ జాతి ఏవైతే జెర్సీ ఉన్నాయో ఆ జాతి పశు సంతతి విపరీతంగా అక్కడ డెవలప్మెంట్ అయ్యి ఉంది, పాలు దిగుబడి ఎక్కువ ఉంది. ఈ రిపోర్ట్ 2025-26 ప్రకారం మనం గుర్తుపెట్టుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్. అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా మరొక స్కీమ్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది లాంచ్ చేయడం జరిగింది ఆరోగ్య భద్రత కొరకు. అదే విధంగా తీసుకుంటే పిల్లల యొక్క ఆరోగ్యం అనేది పడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆగస్టు 15 నుంచి ఒక పథకాన్ని కొత్తగా తీసుకురానున్నది. చూసుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆగస్టు 15 నుంచి. మరి ఆగస్టు 15 నుంచి ఏంటి సార్ అంటే ఆరోగ్యాంధ్ర. ఈ ఆరోగ్యాంధ్ర పాపులేషన్ గమనించాలి. ఆరోగ్యాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ. ఈ మేనేజ్మెంట్ పాలసీ అమలుకు గమనించాలి. అమలుకు కసరత్తు చేస్తున్న రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. గమనించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని ఆగస్టు 15 నుంచి 2026 ఆగస్టు 15 నుంచి ఆరోగ్య ఆంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది కసరత్తు చేయడం అనేది జరుగుతుంది. మరి దీని ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అంటే ఒకసారి గమనిస్తే ఇందులో భాగంగా ఈ నెల అంటే ప్రధానంగా 2026 ఏప్రిల్ ఈ నెలలో ప్రధానంగా 4వ శనివారం పిల్లలే సంపద. చూడండి, 4వ శనివారం పిల్లలే సంపద అనే గ్రామ సభలను నిర్వహిస్తారు. గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకంటే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగుపడాలి. ప్రజలే రేపొద్దున భావితరాలకి భవిష్యత్తు. అది ప్రజలే అంటే చిల్డ్రన్స్. భావితరాలకి పునాది పిల్లలే. కాబట్టి ఈ పిల్లల యొక్క సంపద అనేది ఆరోగ్యంపైనే డిపెండ్ అయి ఉంది. మరి అందుకే మనకి నెక్స్ట్ 2026 ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీను అమలు చేయడానికి కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగా ప్రతి నెల అంటే ఈ నెల నుంచి 2026 ఏప్రిల్ నుంచి ప్రతి 4వ శనివారం పిల్లలే సంపద అనే గ్రామ సభలను ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనున్నది. పిల్లల యొక్క ఆరోగ్యము, పిల్లల యొక్క అభివృద్ధి, అదేవిధంగా తీసుకుంటే పిల్లల యొక్క వికాసము,
మరి ఇటువంటివి ప్రధానంగా ఈ గ్రామ సభలోనే మాట్లాడనున్నారని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రజల యొక్క పిల్లలే కాదు, పిల్లలతో పాటు గ్రామ సభలోని ప్రజల ఆరోగ్యము, కుటుంబ భద్రత, అదేవిధంగా జీవన ప్రమాణాల గురించి మాట్లాడనున్నారు. ప్రతి 4వ శనివారం గుర్తుపెట్టుకోవాలి, పిల్లలే సంపద అనే గ్రామ సభను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనున్నది. ఎందుకంటే ఆరోగ్యాంధ్ర పాలసీలో భాగంగా. అయితే దీనికి ప్రభుత్వం ఎంత ఖర్చు అంటే గుర్తుపెట్టుకోవాలి, 782.25 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ పిల్లలే సంపద అనే గ్రామ సభలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 782.25 కోట్ల రూపాయలను ఈ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ అనేది కేటాయించిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకటే చెప్పాను, గుర్తుపెట్టుకో, ప్రజల ఆరోగ్యం, కుటుంబ భద్రత, జీవన ప్రమాణాలు. ప్రజల ఆరోగ్యం, కుటుంబ భద్రత, జీవన ప్రమాణంపై అవగాహన కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల ఏప్రిల్ నుంచి 2026 గ్రామ సభలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఎందుకంటే పిల్లల యొక్క ఆరోగ్యము, ప్రజల యొక్క ఆరోగ్యము, జీవన ప్రమాణాలు, వీటి గురించి మాట్లాడడం జరుగుద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలే సంపద అనే ప్రోగ్రాం, పిల్లలే సంపద గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆగస్టు 15 నుంచి ఆరోగ్యాంధ్ర అనేది అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ప్రధానం తీసుకుంటే ఇవి రాష్ట్రీయ అంశాలు. మరి రాష్ట్రీయ అంశాలు మనకి అయిపోయాయి కాబట్టి ఇప్పుడు జాతీయ అంశాల గురించి మనం మాట్లాడతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాలు మాట్లాడడానికి ముందు ప్రధానంగా ఈరోజు ఏంటి సార్ అంటే మే 3. మే 3 యొక్క ప్రధానం మీకు తెలిసిందే, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఈరోజు, అంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అంటాం మనం. మరి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఒక నివేదిక అనేది వస్తుంది. ఈ నివేదిక ఎక్కడ సార్ విడుదల చేస్తారంటే ఫ్రాన్స్ రాజధాని పారిస్. ఈ పారిస్లోని నివేదిక అనేది విడుదల చేస్తారు. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో మొదటి స్థానం ఏ దేశం ఉంది, రెండో స్థానం ఏ దేశం ఉంది, మూడో స్థానం ఏ దేశం ఉంది, భారతదేశం ఏ స్థానంలో ఉంది, గత ఏడాది ఏ స్థానంలో ఉంది, చివరి స్థానం ఏ దేశం, మరి ఎన్ని దేశాలకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ వ్యూలోని. మరి ప్రపంచ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అంటాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే రిపోర్ట్ అనేది 180 దేశాలకు ఇవ్వడం జరిగింది సార్. ఎన్ని దేశాలకంటే 180 దేశాలకు ఇవ్వడం జరిగింది. ఇందులో భారతదేశం 157వ స్థానంలో ఉంది సార్. భారతదేశం యొక్క స్థానం తీసుకుంటే 157వ స్థానం. భారతదేశం యొక్క స్థానం 157వ స్థానం. అదే విధంగా తీసుకుంటే గత ఏడాది 2025 లాస్ట్ ఏడాది తీసుకుంటే 151వ స్థానంలో ఉండేది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ రిపోర్ట్లోని భారతదేశం యొక్క స్థానం ఇది. మరి ప్రజెంట్ చివరిగా ఉన్న 180వ దేశం ఏదంటే ఎరిత్రియా. గుర్తుపెట్టుకోవాలి, ఎరిత్రియా వరుసగా ఇది 3వసారి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ రిపోర్ట్లో తీసుకుంటే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్లో తీసుకుంటే ఎరిత్రియా ఇది థర్డ్ టైం. 2025 కూడా ఎరిత్రియా లాస్ట్ టైం ఉంది. అదేవిధంగా 2024లో లాస్ట్ టైం ఉంది. ప్రజెంట్ 2026లో కూడా ఎరిత్రియా కంట్రీ లాస్ట్లో ఉంది. లాస్ట్ నుంచి ఇరాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇలాగా నార్త్ కొరియా కావచ్చు, ఇవన్నీ కూడా లాస్ట్లో ఉన్నాయి. ప్రధానంగా అన్ని అవసరం లేదు. చివరిగా ఉన్న దేశం ఏదంటే ఎరిత్రియా. భారతదేశం యొక్క స్థానం ఎన్నో స్థానం, గత ఏడాది ఎన్నో స్థానంలో ఉండేది. ఓవరాల్గా రిపోర్ట్ ఎన్ని దేశాలకు ఇచ్చారు ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంలో ఫస్ట్ ప్లేస్ ఏదండి? ఫస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకో, నార్వే అనేది మొదటి స్థానంలో ఉంది. రెండోది గుర్తుపెట్టుకో, నెదర్లాండ్ అనేది 2వ స్థానంలో ఉంది సార్. అదే విధంగా తీసుకుంటే మిగతావి కూడా నీకు కావాలంటే చిన్న కోడ్ చెప్తాను చూడండి సార్. నాని, హీరో నాని చిన్న గీత పెట్టి ఈ ఎడిసన్ అంటే గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంటర్మీడియట్లో కానీ, 10th కానీ, డిగ్రీలో కానీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒక ఎడిషన్ తీసుకుంటాం. అది ఫిల్ అయితే మరొక ఎడిషన్ తీసుకుంటాం ఎగ్జామ్ పాయింట్ వ్యూలో, ఎగ్జామ్ హాల్లోని. అలా గుర్తుపెట్టుకో, నాని ఎడిషన్ ఇవ్వు గుర్తుపెట్టుకోవాలి. నా అంటే నార్వే, 2026 రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ నార్వే. నీ అంటే నెదర్లాండ్, ఏ అంటే ఎస్తోనియా. గుర్తుపెట్టుకో, ఎస్తోనియా అనే దేశం 3వ స్థానంలో ఉంది ఎస్తోనియా. డా అంటే డెన్మార్క్. ఇదేంటి సార్ అంటే డెన్మార్క్ అనేది 4వ స్థానంలో ఉంది డెన్మార్క్. సన్ అంటే స్పీడన్ సా ఇన్ను మధ్యలో డా వస్తుంది స్పీడన్. ఇది సార్
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ రిపోర్ట్ అనేది కంప్లీట్ చెప్పడం జరిగింది. 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకో మిత్రమా. ఒకటి సార్, మన యాప్ ఏదంటే యాప్ నేము జీకే సింహ అనేది, ఇది యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇదే, యాప్ నేమ్ ఇదే. ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అద్భుతమైన క్లాసు, జీకే కరెంట్ అఫైర్స్ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో డిజిటల్ క్లాసులు కూడా పెట్టడం జరిగింది. మొత్తం డిజిటల్ క్లాసులు ప్రతి టాపిక్ నుంచి పూర్తి స్థాయిలో సంపూర్ణంగా వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. నువ్వు ఎస్ఐ, కానిస్టేబుల్, జీడీ, ఎంటీఎస్, అగ్నివీరు అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి. అంత అద్భుతంగా పెట్టడం జరిగింది. కాలంతో నువ్వు ప్రతి యాప్ను నువ్వు సర్వే చేసుకో జీకే కరెంట్ అఫైర్స్. తర్వాత ఈ ప్లే స్టోర్కి వెళ్ళి ఇది డౌన్లోడ్ చేసుకొని నా వీడియోస్ చూడు, చాలా తేడా ఉంటుంది. చాలా అంటే చాలా, చూసిన తర్వాత నువ్వు డౌన్లోడ్ చేసుకో, నీకు ఎంతో యూజ్ అవుద్ది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా మరొక అంశం మాట్లాడదాం సార్. ప్రధానంగా తీసుకుంటే మనకి ఇది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అయిపోయింది. మరి జాతీయ అంశాల్లోని ప్రధాన అంశం ఏంటి సార్ అంటే, ఈరోజు వెస్ట్ బెంగాల్ ఎన్నికల రిపోర్టు రేపు మే 4వ తారీఖున రాబోతుంది. రేపు నైట్ మనం పూర్తిగా ఎలక్షన్ల గురించి మాట్లాడుతాం సార్. ప్రతి స్టేట్ గురించి విశ్లేషిస్తాను. వెస్ట్ బెంగాల్, కేరళ ఇవన్నీ సరే, తమిళనాడు ఇవన్నీ. అయితే మనకి ప్రధానంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఒక ఫల్టా అనే ఒక నియోజకవర్గంలోని ఎలక్షన్లు కరెక్ట్గా జరగలేదు, అక్రమంగా జరిగాయి, మాపై దాడులు చేస్తున్నారు కాబట్టి మేము ఓట్లు అనేది సక్రమంగా వినియోగించుకున్నప్పటికీ భయపెడుతూ ఓటు వేయడం జరిగింది అని వెస్ట్ బెంగాల్లోని ఫల్టా అనే కాన్స్టిట్యున్సీ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషనర్ గారు, ప్రజెంట్ 26వ భారతదేశానికి ఎలక్షన్ కమిషనర్ మనకు అందరు తెలిసిందే జ్ఞానేష్ కుమార్ గారు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ రద్దు చేశారు. రేపు మళ్ళీ ఈ నెలలో మే నెలలో మళ్ళీ తిరిగి మే 21న పెట్టబోతున్నారు. మే 23 రిజల్ట్ రాబోతుంది. అది ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఫల్టా అనే నియోజకవర్గము వెస్ట్ బెంగాల్లో ఉంది, గుర్తుపెట్టుకు చెప్పింది. మళ్ళీ ఎప్పుడు సార్ మే 21ని ఎలక్షన్లు పెట్టి మే 24న రిజల్ట్ ఇవ్వనున్నారు. వెస్ట్ బెంగాల్ నియోజకవర్గంలో ఏకపక్షంగా పోలింగ్ జరిగిందని, ఏకపక్షంగా పోలింగ్ జరిగింది. మాకు ఎలక్షన్ రద్దు చేయండి అని చెప్పారు. ఈసీ కూడా ఓకే చెప్పింది. అడుగుతారు, ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏకపక్షంగా పోలింగ్ జరిగిందని ప్రజలు కంప్లీట్ మేరకు ఎన్నికల కమిషనర్ మళ్ళీ రీపోలింగ్ పెడతామని చెప్పడం జరిగిందంటే ఫల్టా ఇన్ వెస్ట్ బెంగాల్. మళ్ళీ మే 21న ఎలక్షన్లు జరిగితే మే 24న రిజల్ట్ అనేది ఇవ్వబోతున్నారు, ఈ ఒక్క కాన్స్టిట్యున్సీకి మాత్రమే. మరి అదేవిధంగా మన జాతీయ అంశాల్లోని ప్రధాన అంశాలు మాట్లాడుకుంటే ప్రసార భారతి ప్రజెంట్ మనకి చైర్మన్ కొత్తగా ఒక ఆయన రావడం జరిగింది సార్. ప్రసార భారతి ఏ పేరుతో చదివో అదే పేరులో ఆన్సర్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. చాలా 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 ఇంపార్టెంట్. ప్రసార భారతి సిఇఓ తర్వాత చూద్దాం. చైర్మన్ కొత్తగా రావడం జరిగింది. చైర్మన్ కూడా అదే పేరుతో వస్తుంది. ఈ 2 అక్షరాలే గుర్తుపెట్టుకో, ప్రసార భారతి 2 అక్షరాలే. ప్రశాంత్ జోషి ఎవరు సార్ అంటే ప్రసోన్ జోషి ఇతను ఎలక్ట్ అయ్యాడు సార్. ప్రసోన్ జోషి ఇతను ప్రధానంగా ఒక సినిమా పరిశ్రమలోని ఒక రచయితగా ఉండేవారు. ఇతనికి 2015లోని పద్మశ్రీ అవార్డు వచ్చింది. అదేవిధంగా కేంద్ర సెన్సస్ బోర్డుకి ప్రధానంగా ఇతను ఒక అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ప్రసార భారతిలో ప్రసా ఉంది కాబట్టి ప్రసు గుర్తుపెట్టుకో. నూతన ప్రసార భారతి చైర్మన్ ఎవరంటే ప్రసు గుర్తుపెట్టుకో. ఈ 2 అక్షరాలు అప్పుడు ఆటోమేటిక్ పేరు అంత గుర్తుంటుంది, ప్రసూన్ జోషి. మరి ఇతనికి 2015లోని పద్మశ్రీ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఇతను కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్గా పనిచేశారు. ఎందుకు? సినిమా పరిశ్రమ చెందిన వ్యక్తి కాబట్టి సెన్సార్ బోర్డుకి చైర్మన్గా పనిచేశారు. కరెక్ట్గా సినిమా అనేది కరెక్ట్గా లేకపోయినా, సినిమాలోని ఏ విధమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, లేకపోతే ఇంకా అలైంగిక వేధింపులు కానీ, లేకపోతే ప్రజలకు ఇబ్బందికరమైన విషయాలు ఉంటే కట్ చేయడానికి బోర్డు ఉంటుంది. కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్గా పనిచేసింది ఈ ప్రసూన్ జోషి. 2015లో పద్మశ్రీ అవార్డు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. వెరీ మరి ప్రసార భారతిని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది?
1997 నవంబర్ 23ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందామంటే ఢిల్లీలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రసార భారతిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1997 నవంబర్ 23. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మరి ప్రసార భారతికి ప్రజెంట్ CEO ఎవరు అడుగుతాడు? గుర్తుపెట్టుకో, దీనికి చైర్మన్ అయితే ప్రసూన్ జోషి, CEO అయితే గౌరవ్ ద్వివేది. ఇక్కడ రాస్తాను, CEO ఎవరు సార్ అంటే గౌరవ్ ద్వివేది. గుర్తుపెట్టుకో, ద్వివేది, గౌరవ్ ద్వివేది. ఈ పేరు గుర్తు రాగానే దీని లింకప్ గుర్తు రావాలి. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే ఉపేంద్ర ద్వివేది. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు అడుగుతాడు? ఆర్మీ చీఫ్ ఎవరంటే ఉపేంద్ర గుర్తుపెట్టుకోవాలి, ఉపేంద్ర ద్వివేది. అలా చదవాలి. ప్రసార భారతి CEO ఎవరు? గౌరవ్ ద్వివేది. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు? ఉపేంద్ర ద్వివేది. ఆ లింక్ చేస్తూ చదవాలి సార్. ఇటువంటి క్లాసులన్నీ ప్లే స్టోర్కి వెళ్ళు, GK సింహ అని టైప్ చేస్తే యాప్ ఓపెన్ అవుద్ది. నీకు డీటెయిల్గా ప్రతిదీ అద్భుతమైనగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులోని. గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సార్ ప్రసార భారతి అనగానే గుర్తుపెట్టుకోవాలి. గౌరవ్ ద్వివేది CEOగా ఉన్నారు. అదేవిధంగా